గాంధీ హాస్పిటల్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీసీల కోసం మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా జరిగేటువంటి బీసీల ఉద్యమంలో మొట్టమొదటి ఒక బలిదానం, తనకు తానే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నటువంటి ఉదంతం నిన్న సాయంత్రం ఉప్పల్లో చోటు చేసుకుంది. సాయి ఈశ్వర్ అనేటువంటి ఒక యువకుడు బీసీల కోసం ఈ ప్రభుత్వం చేస్తానని చెప్పి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయింది. బీసీలకి తీరని అన్యాయం జరుగుతోందని చెప్పి బీసీల పేరుతో నేను మరణిస్తున్నాను అని చెప్పేటువంటి మాటని చివరిసారిగా ఆయన నిప్పంటించుకున్న తర్వాత, రోడ్డుపై పడిపోయిన తర్వాత కూడా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఒకే ఒక్క మాట బీసీ. సో బీసీ రిజర్వేషన్ కోసం సాయి ఈశ్వర్ నేను నిప్పంటించుకొని ఒంటిపై గాయాలవడంతో కొంతమంది స్థానికులు అక్కడి నుంచి ఆయన్ని గాంధీ ఆసుపత్రి తరలించారు. సో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. అయితే గాంధీ హాస్పిటల్ దగ్గరికి పెద్ద ఎత్తున బీసీ సంఘాలు చేరుకున్నాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం మోసం చేసిందంటూ సాయి ఈశ్వర్ మాట్లాడేటువంటి ఆ మాటలతో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడిగా శ్రీకాంతాచారి పేరు నమోదు చేసుకుంటే, శ్రీకాంతాచారి మొట్టమొదటిసారిగా తనకు తానే ఆత్మాహుతి చేసుకుంటే, ఇప్పుడు సాయి ఈశ్వర్ బీసీల కోసం సాయి ఈశ్వరాచారి ఆయన కూడా బీసీల కోసం ఆయన చివరిగా కూడా బీసీ పేరు చెప్పే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. సో బీసీలకు సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో బీసీ సంఘాల నాయకులు, బీసీ నేతలంతా కూడా గాంధీ హాస్పిటల్కి చేరుకున్నారు. గాంధీ హాస్పిటల్ దగ్గర ఆందోళన చేపట్టారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా బీసీ లేకంగా ఈ రోజు తమకి న్యాయం జరగదా, మాకు ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని నిరసనలు తెలిపినా మాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది, మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదా, బీసీలకి రిజర్వేషన్లు పెంచరా, బీసీల రాజ్యాధికారం సాధ్యం కాదా అనేటువంటి విధంగా ఆయన ఆక్రోశానికి, ఆగ్రహానికి, ఆవేదనకు గురైపోయి కంప్లీట్గా తనకు తానే నిప్పంటించుకొని ఈరోజు తుదిశ్వాస విడిచారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. గాంధీ భవన్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాంధీ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గాంధీ హాస్పిటల్కి చేర్చారు ఆయన్ని. 99% బర్న్స్, హెవీ బర్న్స్ ఉండడం కారణంగా ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. గాంధీ హాస్పిటల్ దగ్గర బీసీ సంఘాల నేతలందరూ కూడా ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. సాయి ఈశ్వర్ ఇది ప్రభుత్వ హత్యనే బీసీ సంఘాలు మొత్తం కూడా ఆందోళన చేపడుతున్నాయి. సో విజువల్స్ మనం చూస్తున్నాం. గాంధీ హాస్పిటల్ ముందు బైఠాయించారు. కొన్ని వందలాది మంది బీసీ సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. వారంతా సాయి ఈశ్వరచారి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ప్రభుత్వ హత్య అని అంటున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడిగా శ్రీకాంతాచారి బలన్మరణానికి పాల్పడితే ఈ రోజు బీసీల కోసం సాయి ఈశ్వరాచారి బీసీల కోసమై ఆగ్రహానికి, ఆవేదనకు గురైపోయి ఆయన బలన్మరణానికి పాల్పడ్డట్టుగా బీసీ సంఘాలు చెప్తున్నాయి. ఒకసారి గాంధీ హాస్పిటల్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో తీసుకునే ప్రయత్నిద్దాం. అంతకంటే ముందు ఒకసారి కేటీఆర్ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈ అంశంపై ట్వీట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ చేసినటువంటి దారుణమైన మోసానికి శ్రీ సాయి ఈశ్వర్ అనేటువంటి యువకుడు నిండు ప్రాణం బలైంది. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పడవడాన్ని తట్టుకోలేకే ఈశ్వర్ ఆత్మాహుతి చేసుకున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కేవలం 17% కుదించి ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వెనకబడిన వర్గాలకి వెన్నుపోటు పడిచారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే. సీఎం రేవంత్తో పాటుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సాయి ఈశ్వర్ మరణానికి బాధ్యత వహించాలి. కులగణన మొదలుకొని న్యాయస్థానాలు నిలబడినటువంటి జీవోల దాకా కాంగ్రెస్ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కామారెడ్డి డిక్లరేషన్కు సమాధి కట్టింది. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కూడా బాధ్యత వహించాలి. సో బీసీల కోసమై తొలి అమరుడిగా సాయి ఈశ్వరాచారి ప్రాణాలు అర్పించాడని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఒకసారి గాంధీ హాస్పిటల్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, గాంధీ హాస్పిటల్ ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొని బీసీ సంఘాల నాయకులు ఏం మాట్లాడుతున్నారో ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ వైఫల్యమైందని పెట్రోల్ పోసుకొని చనిపోయినటువంటి సందర్భంలో సాయి ఈశ్వరాచారి అరెస్ట్ జరుగుతూ ఉంది. గాంధీ ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం అరెస్టుల పర్వం జరుగుతూ ఉంది. చూస్తా ఉన్నాం ప్రస్తుతం విజువల్స్ లో బీసీ సంబంధించిన ధర్నా చేస్తున్నటువంటి వారందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరు లాగేస్తా ఉన్నారు. అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. మా చావులు లిఫ్ట్ చేస్తా ఉన్నటువంటి విజువల్ చూస్తా ఉన్నాం. ఒక్కసారిగా కొంతమంది మహిళలు ఉన్నారు. మహిళలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అరెస్ట్ కి సంబంధించి ప్రస్తుతం చూస్తా ఉన్నాం.
ప్రాణానికి ప్రభుత్వం కారణం, ఈ ప్రాణం పోవడానికి ప్రభుత్వం కారణం. సీఎం రావాలి, ఇక్కడికి సీఎం రావాలి, సమాధానం చెప్పాలి. అక్రమం, ఇది దౌర్జన్యం, ఇది నిజంగా మా వాళ్ళు చావుకు కారణమైనటువంటి రిజర్వేషన్ పెంచకుండా అక్రమంగా అన్యాయం చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో బీసీ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఇప్పుడు ఆయనకు కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి చర్చలకు పిలవాలి. అదేవిధంగా ఇవాళ ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, లేకపోతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది అన్యాయం. మా బీసీల చావులతోటి చూస్తా ఉన్నాం, అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇక్కడ బీసీ నాయకులని ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో వీరంతా ఇరిగిపోయిన నాయకులందరినీ లిఫ్ట్ చేస్తూ ఉన్నారు, వాహనంలో తరలిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తం గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరు స్లోగన్ ఇచ్చినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్. 2 వాహనాలు తీసుకొచ్చారు, ఒకటి DCM, తర్వాత ఒకటి బస్సు, ఇంకా కొన్ని వాహనాలు తీసుకొచ్చారు. మహిళలు కూడా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బీసీల విషయంలో ముఖ్యంగా ప్రస్తుతం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చూస్తా ఉన్నాం, చాలా పోలీసులు వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సుమిత్రానందన్ ఉన్నారు, మాట్లాడదాం. రేవంత్ సర్కార్ మొండి వైఖరిని ప్రశ్నిస్తా ఉన్నది. తప్పకుండా బీసీలు బుద్ధి చెప్తారు రేవంత్ సర్కార్ కు. ఈ దమనకాండ శాంతియుతంగా ప్రదర్శన చేస్తా ఉంటాయి. ఏమిటి ఈ దమనకాండ మీరు చూస్తా ఉన్నారు, మీరు గమనిస్తా ఉన్నారు. జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. ఇది ప్రభుత్వ హత్య, ఇది రేవంత్ సర్కార్ హత్య, బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ హత్య. ఇది కాంగ్రెస్ డౌన్, బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ హత్య. ఇది ముమ్మాటికి రేవంత్ సర్కార్ తగిన మూల్యం చెల్లించగదప్పదు. బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ హత్య, ఇది ముమ్మాటికి. పోలీసులు అయితే అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఆందోళన, పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఉదయం నుంచి తోడ పరిస్థితి చేదాటిపోయింది. పోలీసులకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వాహనాల్లో తరలిస్తా ఉన్నటువంటి విజువల్ చూస్తూ ఉన్నాం. నాయకులందరినీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తా ఉన్నారు. సో మీ కార్యకర్తల్ని అందరిని అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఓవరాల్గా దాదాపు 100 నుంచి 200 మంది మద్దతుగా ఇక్కడికి వచ్చారు. సాయి ఈశ్వరచారికి సంబంధించినటువంటి మరణానికి సంబంధించి ఇక్కడ విషాదం ఏంటంటే 3 రోజుల క్రితమే శ్రీకాంతాచారికి సంబంధించిన వర్ధంతి జరిగింది. తర్వాత వెంటనే సాయి ఈశ్వర చౌదరికి సంబంధించినటువంటి మరణం పైన అనుమానం వ్యక్తం చేస్తూ వీళ్ళంతా కూడా మరొక బీసీ బలయ్యారు. బీసీ 42% రిజర్వేషన్ అన్నారు, కాంగ్రెస్ ఇవ్వట్లేదు, బీసీలను మోసం చేస్తూ ఉంది అంటున్నారు. వాహనంలో తరలిస్తూ ఉన్నారు. మొత్తం ఒక DCM, ఒక పెద్ద బస్సు వాహనంలో తీసుకెళ్తా ఉన్నటువంటి విజువల్స్లో చూస్తాం. పోస్ట్ మార్టం తీసుకోవడానికి రెడీ అవుతున్న సందర్భంలో అక్కడే బైఠాయించారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు, మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎగ్జాక్ట్లీ 10 నిమిషాల్లో వాళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేసి 2 వాహనాల్లో, ఒక DCM మరొక బస్సులో, తర్వాత మిగతా పోలీస్ వాహనాల్లో తరలించి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఆందోళన కొనసాగుతుంది. కార్యాచరణకు పిలుపునిస్తామంటున్నారు. 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం, కాంగ్రెస్ మోసం చేసింది అనేటువంటిది వాళ్ళు కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మధుసూదనాచారి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ స్పీకర్, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకులు, శాసనమండలికి సంబంధించి అక్కడికి రీచ్ అయ్యారు. తర్వాత దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ ఇప్పుడే గాంధీ ఆసుపత్రికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే ఉదయం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి రీచ్ అయ్యారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు, వారికి అండగా ఉంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అన్ని పార్టీలు అన్ని అంశాలను, పార్టీ లైన్ను పక్కన పెట్టి బీసీ లైన్లో ముందుకు రావాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఉద్రిక్తత ఉంది గాంధీ ఆసుపత్రి వద్ద. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక హైడ్రామా కొనసాగుతుంది. పోలీసులు పూర్తి స్థాయిలో గాంధీ ఆసుపత్రిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిజంగానే
తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద ప్రాణాలు అర్పించుకున్నారు పెట్రోల్ పోసుకొని. సో అక్కడ ఎగ్జాక్ట్లీ మధు, అప్పుడు కూడా రెండవసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొన్ని తక్కువ నెలలు అంటే సుమారుగా 6 నెలల్లోనే శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది 2 నెలల్లోనే మళ్ళీ బీసీల ఉద్యమం పేరిట ఒక సాయి ఈశ్వరాచారి అనేటువంటి యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. సో ఇప్పుడు ఇది తెలంగాణ ఉద్యమం మాదిరిగా బీసీలు ఉద్యమం చేపడతామని మొదటి నుంచి చెప్తున్నారు. మాకు రిజర్వేషన్ వచ్చేంత వరకు, రాజ్యాధికారం వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయమని చెప్పి పార్టీలకు అతీతంగా అది కాంగ్రెస్లో ఉన్న, బీఆర్ఎస్లో ఉన్న, బీజేపీలో ఉన్న వారంతా కూడా పోరాడుతూ ఉన్నారు. పలు నిరసన కార్యక్రమాలకి, ధర్నాలకు పిలుపునిస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఎలా చూస్తున్నారు అక్కడికి వచ్చి రాజకీయ నాయకులు? అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ, అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నారు. 2 సందర్భాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అప్పుడు ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే అప్పుడు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ప్రాణాలు తీసుకుంటూ తెలంగాణ కోసం నినాదం ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పైన కాంగ్రెస్ ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోకపోతే అడుగుతున్నందుకు మొదటగా బీసీల కోసం అమరుడైనటువంటి వ్యక్తి ఈరోజు సాయి ఈశ్వరాచారి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉండడము, వారిచ్చిన హామీ అమలు చేయలేకపోయినటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది అక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా స్లోగన్ చేస్తూ ఉన్నారు. న్యాయం చేయాలి, ప్రస్తుతం ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఇమ్మీడియట్గా చేయాల్సినటువంటిది తదుపరి కార్యాచరణ జరుగుతున్నటువంటి దాంట్లో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేయకపోవడానికి గల కారణాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి బయటకు వచ్చి మాట్లాడాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగే పరిస్థితి లేదు అంటూ వాళ్ళు కూడా స్లోగన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నిరసన, నెక్స్ట్ ఫర్దర్గా మంత్రులు, ఎమ్మెల్యేలు పర్వత గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాలు, ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎక్కడి దాకా వెళ్తుందో తెలీదు. అంటే తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి మరణంతో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్రం సాధించిన దానితో పులి స్టాప్ పడింది రాష్ట్ర సాధనకు సంబంధించి. తర్వాత ఇక్కడ బీసీల రిజర్వేషన్ అంశంలో సాయి ఈశ్వరాచారికి సంబంధించినటువంటి మరణంతో ప్రారంభమైనటువంటి బీసీ నినాదం, బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక నినాదం ఎక్కడి దాకా వెళ్తుంది అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి. ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఆందోళన. ఒక్కసారి ఫోన్ లైన్ లోకి జాజల శ్రీనివాస్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే బ్రదర్. సో బీసీలకు సంబంధించి మీరు లైవ్ లో ఉన్నారు ఆర్టీవీలో. సో బీసీలకు సంబంధించి తొలి అమరుడిగా సాయి ఈశ్వరాచారి పేరు చెప్తున్నారు. సో గతంలో పోలీస్ స్టేషన్ కు అరెస్ట్ చేసి తరలించి ఇప్పుడు మళ్ళీ ఎక్కడ తీసుకుపోతారో కూడా పోలీసులు చెప్పడం లేదు. అరెస్టులు చేసి చెప్తున్నారు. ఇది అన్యాయం. మేము ఈ బీసీ ఉద్యమంలో మనం తెలంగాణ ఉద్యమంలోనే ప్రాణాలు మనం ఇస్తే ఇలా ఇతరులు గజనెక్కిర్రు. కాబట్టి బీసీ ఉద్యమంలో దయచేసి పోరాడడానికి మేము ఉన్నాము. ఖచ్చితంగా ఉద్యమంలో ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగానే పోరాడదాం. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా పోరాడితే ఏదైనా సాధించలేదు అంటూ ఏమీ ఉండదు. ఎవరు కూడా ఇట్లాంటి, ఎందుకంటే అందరికి పేదరికమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఈశ్వరాచారికి తల్లి ఉన్నది, తర్వాత భార్య, 3 పిల్లలు ఉన్నారు. రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబం. రోజు కారు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ రోజు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం. ఈ మరణానికి కారణం ఎవరు మీరు అనుకుంటున్నారు? ఈ మరణానికి కారణం ఎవరు? ఈ మరణానికి కారణం 100% కాంగ్రెస్, బీజేపీలే. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలే దీనికి బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిల చీకటి ఒప్పందంతో ఇవాళ బీసీ బిడ్డలు శవాలుగా మారుతున్నారు. ఇవాళ మా శవాల మీద ఇవాళ ఇది ఒక్కటి కాదు కదా. ఇప్పుడు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లగూడెం అనే విలేజ్ లో నామినేషన్ వేయకుండా అగ్రకులాలు అడ్డుకొని కిడ్నాపులు చేసి సభ్య సమాజం తలదించుకునే విధంగా మూత్రం దాపించారు. కనీసం ముఖ్యమంత్రి ఖండించలే, ఆ జిల్లా మంత్రి ఖండించలే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఖండించలే. అంటే ఇట్లాంటి దాన్ని కనీసం ఖండించలేదు. నిన్నటికి నిన్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి, నిర్మల్ జిల్లా నుంచి రవీంద్ర అనేటువంటి ఒక బీసీ బిడ్డ సర్పంచ్ ఎన్నికలు నిలబడితే ఆయన అగ్రకులాలు వేధిస్తే ఇలా ఉరివేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే మా శవాల దిబ్బల మీద మీరు సర్పంచ్ ఎన్నికలు పెడుతున్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పెడతామని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని విస్మరించి బీసీ సమాజాన్ని నట్టేట ముంచి నమ్మించి గొంతు కోసినందుకే ఇలా బీసీ సమాజం తట్టుకోలేకపోతున్నది. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం పోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ ఎవరి వాటా వాళ్ళకి దక్కాలంటున్నారు, కులగణన కావాలంటున్నారు అని చెప్పి
రాహుల్ గాంధీ మాటలు విని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు అండగా ఉంటే మమ్మల్ని అరెస్టులు చేసి ఒక్కసారి బీసీ సమాజాన్ని ఉద్యమాన్ని తొక్కిపెట్టి గాంధీ భవన్ దగ్గర గాంధీ భవన్ దగ్గర ధర్నా ఇంకా కొనసాగుతుంది. కొంతమంది పార్టీ నేతలు వచ్చారు, మళ్ళీ మీ దగ్గర కాంటాక్ట్లోకి వస్తాను దగ్గర. సో గాంధీ భవన్ దగ్గర కూడా కొంత హడావిడి వాతావరణం నెలకొంది. గాంధీ హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. గాంధీ హాస్పిటల్ దగ్గర ప్రస్తుతానికి పలువురు పార్టీ నేతలు కూడా వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ దసోడి శ్రావణ్ గాంధీ హాస్పిటల్ దగ్గరకు వచ్చారు ఆయన. సో ఆర్టీవీతో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. దసోడి శ్రావణ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రావణ్ గారు, సో ప్రజెంట్ ఈ బీసీలకు సంబంధించి కూడా గతంలో తెలంగాణ తొలి అమరుడిగా శ్రీకాంతాచారి ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ రోజు సాయి ఈశ్వరాచారి కూడా బీసీల కోసం మొట్టమొదటిగా ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు. దీని వెనుక ఎవరు కారణం ఏంటారు, ఎవరు ప్రేరేపించి ఉంటారు? ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. మరి ముఖ్యంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి హత్య. ఇది ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచి బీసీలను మభ్యపెట్టి ఓట్లు అందుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఒక వింతైన వికృత విన్యాసాలు చేసిందో మనం అందరం చూసినాం. ఏ రకంగా మోసం చేయాలనే ప్రయత్నం చేసిందో చూసినాం. బిల్లులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు పార్లమెంటరీ పద్ధతి ద్వారా బిల్లుల యొక్క అసెంట్ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయకుండా, పార్లమెంట్ లో పోరాడకుండా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కలవకుండా, ప్రైమ్ మినిస్టర్ ను కలవకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకోసం ఒక డ్రామాలు ఆడినట్టు, ఒక డ్రామా కంపెనీ నడిపినట్టుగా ప్రభుత్వాన్ని నడిపి మొత్తానికి బీసీల నోట్లో మన్ను కొట్టినారు. ఆశలు చిగురింపజేసింది వాళ్ళు, ఆశలు రేకెత్తించింది వాళ్ళు, ఇస్తామని నమ్మబలిసింది వాళ్ళు, ఇవ్వకుండా మోసం చేసి వాళ్ళ జీవో 9 పట్టుకొచ్చింది వాళ్ళే. 42% రిజర్వేషన్ ఇస్తామని కోర్టులో కేసు పెండింగ్ గా ఉండగా ఫైనల్ హియరింగ్ 12th నాడు ఉండగా దాన్ని పక్కన పెట్టేసి మళ్ళా జీవో 46 పట్టుకొచ్చింది వాళ్ళే. కాబట్టి ముమ్మాటికి ఈ మొత్తం వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం ఉంది, కుట్ర ఉంది, కుతంత్రం ఉంది, అలసత్వం ఉంది, బీసీల పట్ల చిన్న చూపు ఉంది, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయనటువంటి ఒక నమ్మక ద్రోహం ఉంది. వీటన్నిటి పర్యవసానం సాయి ఇవాళ ఉద్యోగాలకు గురైందా, లేకపోతే నిరాశ నిస్పృహలకు గురైందా, మొత్తానికి ఆత్మహత్య చేసుకుంటూ, ఇది ఆత్మహత్య కాదు, ప్రేరేపిత హత్య. ఇది ప్రభుత్వం పైన తప్పనిసరిగా ఎట్లా కోర్టులు అయితే శిక్షించవు, పోలీసులు శిక్షించారు. గారు, గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మీకు కూడా తెలుసు, శ్రీకాంతాచారి మరణం తర్వాతే తెలంగాణ ఉద్యమం మరింత ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, మరింత ఉధృతమైంది. ఈరోజు సాయి ఈశ్వరాచారి మరణం తర్వాత తెలంగాణలో బీసీ ఉద్యమం ఇంకే రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఇది తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క వినాశనానికి నాంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. వాస్తవానికి సాయి ఈశ్వరాచారి బలిదానం చేసుకోకుండా ఉండవలసి ఉండే. సాయి ఈశ్వరాచారి చూసి ఇంకెవరు కూడా భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ఒక ఆత్మహత్యలకు కానీ లేకపోతే ఇంకేదైనా తీవ్రమైనటువంటి ఒక చర్యలకు పాల్పడొద్దు అని చెప్పని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూనే, ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఒక మోసపూరిత వైఖరిని అనుసరిస్తూ బీసీలను ఓట్లేసే యంత్రాలు, మేమిచ్చే డబ్బులకు లోబడి మాకు ఓట్లేస్తారు, ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు అందరూ పోటీల్లో ఉంటారు, మేము 22% రిజర్వేషన్ ఇవ్వకుండా పర్వాలేదని చెప్పని ఒక మోసపూరిత వైఖరికి పాల్పడ్డటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది సమాధి కట్టేందుకోసం ఇవాళ సతీశ్వరాచారి గారి యొక్క ఆత్మహత్యగా నేను భావిస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వ పతనానికి తొలిమెట్టు అని భావిస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పైన రిజర్వేషన్ల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. బహుశా దేశంలోనే ఇది మొట్టమొదటి రిజర్వేషన్ల కోసం అప్పుడెప్పుడు మండల్ కమిషన్ సంబంధించినటువంటి ఒక ఉద్యమ కాలంలో బీసీ రిజర్వేషన్ల కోసం అని చెప్పని, ఓబీసీ రిజర్వేషన్ల కోసం అప్పుడు పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి, ఆత్మహత్యలు జరిగినాయి. కానీ ఈ కాంటెంపరీ పాలిటిక్స్ లో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రిజర్వేషన్లు పెంచండి అని చెప్పని చనిపోయినటువంటి ఒక దాఖలాలు మనకి ఎక్కడా కనబడతలేవు. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వాలు మోసం చేసిన దాఖలాలు కూడా లేవు. బీహార్ చూసినాం మనం, లేకపోతే గుజరాత్ చూసినాం, బీహార్ చూసినాం, చూసినాం. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వాలు డ్రామా కంపెనీ నడిపినట్టుగా రోజుకు ఒక కొత్త డ్రామా చేసి డ్రామా చేసినప్పుడల్లా పూలాభిషేకాలు, ఇగో వచ్చే రిజర్వేషన్, అగో వచ్చే రిజర్వేషన్, ఇచ్చేసినాం అగిచ్చేసినాం అని చెప్పని నమ్మబలికి మోసం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం. దేశవ్యాప్తంగా కూడా ఇది తప్పనిసరిగా ఒక చర్చనీయాంశం అయ్యేటువంటి ఒక
బలిదానం ఇది. దీనివల్ల దేశంలో ఇవాళ బీసీలను అనగదొక్కుతున్నటువంటి ఒక పరిస్థితికి మొత్తం దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా సముచితమైనటువంటి ఒక సామాజిక న్యాయం కల్పించకుండా మోసం చేస్తున్నటువంటి ఒక వైఖరికి తప్పనిసరిగా ఇది ఒక కొత్త ఉద్యమానికి నాంది పలుకుతుంది అని చెప్పి భావిస్తున్నాను. ఈ ప్రభుత్వం మీద, తర్వాత సామాజిక సాధన కోసం అని చెప్పని ఈ సాయి ఈశ్వరాచారి గారి మృతి ఒక పెద్ద మార్గదర్శనం అవుతుంది, ఒక పెద్ద పోరాటానికి నాంది అవుతుంది అని చెప్పి నేను భావిస్తాను. థ్యాంక్ యూ దాసోజీ శ్రావణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో మొత్తంగా సాయి ఈశ్వరాచారి మరణం తర్వాత బీసీల ఉద్యమం మరో ఉధృతంగా వెళ్తుంది, మరింత నెక్స్ట్ లెవెల్ టర్న్ తీసుకుంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ నేత ఎమ్మెల్సీ దాసోజీ శ్రావణ్ చెప్తున్నమాట. సో జాజుల శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడిగా ఆయన కూడా కాస్త ఆగ్రహం వెలుగక్కుతున్నారు. మొట్టమొదటి